హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట కీమా ఫ్రై. సింపుల్గా టేస్టీగా కీమా ఫ్రై ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కీమా ఫ్రై తయారయ్యే విధానంకి కావలసిన పదార్థాలు ఇక్కడ మనం 1/2 kg కీమా తీసుకున్నాము. శుభ్రంగా 2 సార్లు నీట్గా కడుక్కున్నాము. 2 మీడియం సైజు టమోటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకోవాలి. మేమైతే ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకుంటాము. ఇదండి వెల్లుల్లి, ఇలా అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఓకేనా, బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కీమా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టమోటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా, పచ్చిమిర్చి ఇలా నేరుగా కట్ చేసుకోవాలి. ఓకేనా, తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఈ విధంగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఓకేనా, ఈ కీమా ఫ్రై అనేది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామన్నమాట. ఇదండి 2 చెక్క పలుకులు, 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక 1/2 స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు ఈ ఆయిల్లో వేసేయాలి. రెండు రెమ్మల కరివేపాకు వేయాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 2 రెమ్మల పుదీనా కూడా వేసేయాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కీమా ఫ్రై. ఈ విధంగా ఈ ఆనియన్స్ కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ మాత్రం మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కాసేపు వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా మనము తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేస్తారు. ఓకేనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ఈ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు కాసేపు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు నమ్మరు. గిన్నె కూడా ఊడ్చేస్తారనమాట. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకుంటే కీమా ఫ్రై. ఇప్పుడు ఇందులో 1 స్పూను గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు బాగా మగ్గించేసి ముందుగా మనం శుభ్రం చేసి పక్కనుంచిన కీమా కూడా ఇందులో వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది కీమా ఫ్రై. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి బాగా కలపాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టు బాగా కలిపి సన్న మంట పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇదిగోండి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత
కీమాలో నుంచి వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయము. వాటర్ అనేది పోయకుండానే ఆయిల్లో ఈ కీమా ఫ్రై అయితే మగ్గాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఈ కీమా అయితే బాగా మగ్గించుకోవాలి సన్న మంట మీద. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మాడిపోకుండా ఈ కీమా ఫ్రై అయితే తయారు చేసుకోవాలి. 20 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ మొత్తం టోటల్ టైమింగు. చాలా టేస్టీగా ఉంటుంది. అడుగు మాడిపోకుండా ఈ విధంగా కలపాలి. మాడిపోకుండా సన్న మంట పెట్టుకుని మూత పెట్టేసి మధ్యలో మూత తీసి మాడిపోకుండా కలుపుకుంటూ మొత్తం టోటల్ 20 నిమిషాలు అయితే సన్న మంట మీద ఈ కీమా ఫ్రై అయితే ఉడికించుకోవాలి. ఓకేనా, మూత పెట్టేసి మగ్గించుకుందాం. చూడండి కీమాలో నుంచి ఆయిల్ ఎలా బయటికి వస్తుందో, ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా తయారు చేసుకుంటే కీమా ఫ్రై చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అడుగు మాడిపోకుండా సన్న మంట మీద పెట్టేసి 20 నిమిషాలు అయితే ఈ కీమాని బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కీమా రెడీ అయిపోయింది. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కీమా ఫ్రై. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇలా ఆయిల్ బయటికి రావాలి. సన్న మంట మీద మనం 20 మినిట్స్ అయితే ఈ కీమాని వండుకున్నాము. కీమా ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన కీమా ఫ్రై అయితే రెడీ అయింది. కీమా ఫ్రైకి రసం, పప్పుచారు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. కీమా ఫ్రై నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.